హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. అన్న, త్రిబుల్ ఈ ఆర్ ఈసీ ఏది ఈజీగా ఉంటుంది చదవడానికి అని అడుగుతున్నారు. సో నేను ఒక త్రిబుల్ ఈ స్టూడెంట్ని. సో ఈ క్వశ్చన్కి రైట్ పర్సన్ కూడా చెప్పుకోవచ్చు ఆన్సర్ చేయడానికి. నా పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా త్రిబుల్ ఈ కన్నా ఈసీఏ ఈజీ చదవటానికి. ఎందుకు అంటే మీకు కొన్ని పాయింట్స్ చెప్తా. గత 15-20 సంవత్సరాలుగా త్రిబుల్ ఈ కన్నా ఈసీఏ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అంటే ఆ స్టూడెంట్స్లో నుంచే కదా ఫ్యాకల్టీ వచ్చేది, అవునా కదా? ఇప్పుడు త్రిబుల్ ఈ చదివిన స్టూడెంట్సే కదా త్రిబుల్ ఈ టీచ్ చేసేది. త్రిబుల్ ఈ బీటెక్ చేసి తర్వాత ఎంటెక్ చేసి మళ్ళీ టీచ్ చేస్తారు, కొంతమంది పిహెచ్డీ చేసుకుంటారు. మీరు ఏదైనా కాలేజీలు గమనించినా సరే ఈసీ 3 సెక్షన్లు ఉంటే త్రిబుల్ ఈ కేవలం 1 సెక్షనే ఉంటుంది. అండ్ కాలేజ్ సెలక్షన్ అప్పుడు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా అప్పుడు కూడా మంచి ర్యాంకర్స్ అంతా కూడా ఈసీ తీసుకుంటారు. సో నాకు మంచి ర్యాంక్ రాలేదు, ఓకేనా, నేను ఈసీ చదవలేను, నాకు ఈసీ రాదు ఈ కాలేజీలో అని త్రిబుల్ ఈ తీసుకుంటాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే అంతే, ఈసీ సీట్ రాగే నేను త్రిబుల్ ఈ సీట్ తీసుకుంటాను. సో నాకున్న నాలెడ్జ్ ఎంత ఉంటుంది అంతే ఉంటుంది. సో నేను నేర్చుకునేది ఎంత ఉంటుంది కొంత. నేను మళ్ళీ ఫ్యాకల్టీ మళ్ళీ టీచ్ చేయాలంటే అంతగా టీచ్ చేయలేకపోవచ్చు, అంతగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అండ్ ఈసీఈ త్రిబుల్ ఈ ఆల్మోస్ట్ 50% 45% సిలబస్ సేమ్ ఉంటుంది, ఇంకొంత సిలబస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కానీ కొంచెం త్రిబుల్ ఈ అండర్స్టాండ్ చేసుకోవడం కూడా కష్టమే. కానీ ఈసీ కన్నా త్రిబుల్ ఈకి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే బోత్ గవర్నమెంట్ సెక్టర్, అన్ని సెక్టర్స్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉందన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ త్రిబుల్ ఈసీ నుంచి వచ్చిన వాళ్ళే బాగా షైన్ అయిన వాళ్ళుగా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది ఈ బోత్ బ్రాంచ్ అనేవి. కానీ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఈసీఏ ఈజీ, ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక బ్రాంచ్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇలా ఏమనుకోవద్దు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థం అవటం ఏమైనా ఇంపార్టెంట్. నా టైం వేస్ట్ అయినా లేదంటే నేను మీకు ఏమంటారు మరీ పిల్లల్లా చెప్పినా ఎలా చెప్పినా నాకు అనవసరం. మీకు ఒకరికి లేదా ఇద్దరికన్నా ఈ వీడియో హెల్ప్ అయినా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నాను, ఏమనుకోమాకండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది మంచిది? మటన్ బిర్యానీ మంచిది. చికెన్ బెస్టా మటన్ బెస్టా అంటే ఎలా కంపేర్ చేస్తాం? చికెన్ బిర్యానీకి కాస్ట్ వేరు, మటన్ బిర్యానీ కాస్ట్ వేరు. సో ఆ మటన్ బిర్యానీ కాస్ట్ అంత ఉన్నప్పుడు అదే బెస్ట్. ఈ చికెన్ బిర్యానీ ఇంత కాస్ట్ ఉన్నప్పుడు ఇదే బెస్ట్. సో సేమ్ యాజ్ మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీలో ఈసీ రానప్పుడు త్రిబుల్ ఏ బెస్ట్, అర్థమైందా? అదే చెత్త కాలేజీలో ఈసీ వచ్చి మంచి ఫ్యాకల్టీ లేక జాయిన్ అవ్వలేకపోతే ఇబ్బంది పడతాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాలేజ్ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా. సో మీరు థింక్ చేసే విధానం బట్టి ఉంటుంది, అండ్ అదేవిధంగా మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. ఈ త్రిబుల్ ఈ గురించి, ఈసీ గురించి డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఓవరాల్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిబుల్ ఈ కన్నా ఈసీఏ ఈజీ. అండ్ త్రిబుల్ ఈ చేసినా ఈసీ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, డోంట్ వరీ. కానీ సాఫ్ట్వేర్ వెళ్ళటానికే త్రిబుల్ ఈ ఈసీ తీసుకోవటం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నా పాయింట్ అర్థం చేసుకోండి. మీకు పాసిబిలిటీస్ ఉండి తర్వాత ఛాన్సెస్ వచ్చి ఏది ఇంజనీరింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ ఉండి చేంజ్ అయితే ఒకలాగా ఓకే. కానీ ఇనిషియల్గా సాఫ్ట్వేర్కి వెళ్ళటానికే త్రిబుల్ ఈ ఈసీ తీసుకోవటం వేస్ట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.